తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ పార్టీలో కల్వకుంట్ల ఫ్యామిలీలో ఎమ్మెల్సీ కవిత ఎపిసోడ్ తీవ్ర రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తుంది. డాడీ అంటూ పార్టీ అధినేత కేసీఆర్కు లేఖ రాసి సంచలనం సృష్టించిన కవిత ప్రస్తుతం పార్టీలో కల్వకుంట్ల ఫ్యామిలీలో రచ్చ రాజేసింది. దీంతో గుట్టుగా ఉన్న ఫ్యామిలీ అంతర్గత కలహాలు ఒక్కసారిగా బహిర్గతమయ్యాయా? కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి అక్రమాలు జరిగాయని కేసీఆర్పై సిబిఐ విచారణకు ప్రభుత్వం ఆదేశించడంతో తీవ్ర ఆక్రోశానికి గురైన కవిత అసలు దొంగలను పట్టించే ప్రయత్నం చేశారా? 6 అడుగుల బుల్లెట్ తనకు గాయం చేసిందని, కాళేశ్వరంలో అవినీతి అనకొండలు వారిద్దరేనని తేల్చి చెప్పారా? తన తండ్రిని వెనకేసుకు రావడమే తనను పార్టీ నుండి సస్పెండ్ చేసే వరకు వెళ్ళిందా? కాళేశ్వరం అవినీతిలో అసలు దొంగలు వారేనని అసలు గుట్టు విప్పారా? కేసీఆర్పై సిబిఐ కేసులు పెట్టే స్థాయికి వచ్చాక తొక్కలో పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అని కవిత చేసిన హాట్ కామెంట్స్ బీఆర్ఎస్లో భూకంపం వచ్చినంత పనిచేసింది. పార్టీ ట్రబుల్ షూటర్గా పేరున్న హరీష్ రావు పైన, కేసీఆర్ ఆత్మ అయిన సంతోష్ రావు పైన అవినీతి ఆరోపణలు చేయడంతో పార్టీ ఉనికే ప్రశ్నార్థకంగా మారిపోయింది. అంతేకాదు డైరెక్ట్గా కేసీఆర్నే ఇరికించేంత పని చేశారు. దీంతో కవిత వ్యాఖ్యలు పార్టీకి తీరని నష్టమని భావించిన గులాబీ బాస్ కవితపై కన్నెర్ర చేశారా? కవిత చేసిన ఆరోపణలను సీరియస్గా తీసుకున్న కేసీఆర్ కవితను బీఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ బిగ్ షాక్ ఇచ్చారా? సొంత కూతురు అని కూడా చూడకుండా పార్టీ నుండి సస్పెండ్ చేసి పార్టీ శ్రేణులకు కేసీఆర్ ఇచ్చిన సందేశం ఏంటి? కల్వకుంట్ల ఫ్యామిలీలో కవిత కల్లోలో గత కొన్నాళ్లుగా ఎడతెగని సీరియల్లా కొనసాగుతుంది. మొన్న డాడీ అంటే లెటర్, నిన్న చిట్చాట్ టాకు, నేడు ప్రెస్ మీటు, కవిత వేసిన ప్రతి అడుగు కారు పార్టీలో కల్లోలం రేపుతుంది. దీంతో గత కొన్ని రోజులుగా అటు కల్వకుంట్ల ఫ్యామిలీతో పాటు ఇటు బీఆర్ఎస్ పార్టీలోనూ కవిత ఎపిసోడు తీవ్ర అలజడి సృష్టించింది. ఇన్నాళ్లు మౌనంగా ఉన్న కవిత పార్టీలో పరిస్థితులు బాగోలేవంటూ అధినేత కేసీఆర్కు లేఖ రాసి సంచలనం సృష్టించారు. దీంతో అప్పటి వరకు గుట్టుగా ఉన్న ఫ్యామిలీ అంతర్గత కలహాలు ఒక్కసారిగా బహిర్గతమయ్యాయి. అప్పటి నుండి ఇప్పటి వరకు ఆమె వేసిన ప్రతి అడుగు కారు పార్టీలో కల్లోలం రేపింది. ఈ కల్లోలం గులాబీ తోటలో పెను భూకంపాన్ని తలపిస్తుంది. చివరికి సొంత కూతురుపైనే పార్టీ బహిష్కరణ వేటు వేసే దాకపోయింది. కవిత చేస్తున్న సంచలన వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్న గులాబీ బాసు తన తండ్రి కేసీఆర్ కవితను సస్పెండ్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయం తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించింది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎపిసోడ్ కల్వకుంట్ల ఫ్యామిలీతో పాటు బీఆర్ఎస్ పార్టీలో పెను రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. మొన్న లెటర్ లీకు, నిన్న చిట్చాట్ టాకు, నిన్న ప్రెస్ మీటు, కవిత వేసిన ప్రతి అడుగు కారు పార్టీలో కల్లోలం రేపుతుంది. ఈ కల్లోలం గులాబీ తోటలో పెను భూకంపాన్ని తలపిస్తుంది. పార్టీలో పరిస్థితులు బాగోలేవంటూ అధినేత కేసీఆర్ కు లేఖ రాసి సంచలనం సృష్టించింది ఎమ్మెల్సీ కవిత. చిట్చాట్ల పేరుతో పొలిటికల్ సెన్సేషన్ గా మారి సొంత కుంపటి ఏర్పాటు చేసే ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే తెలంగాణ జాగృతి పేరుతో కొత్త ఆఫీసును ఏర్పాటు చేసుకున్నారు. రోజు రోజుకు డోసు పెంచుతూ తెలంగాణ ప్రజలకు పక్కా పొలిటికల్ థ్రిల్లర్ చూపిస్తున్న కవిత తాజాగా పెట్టిన ప్రెస్ మీట్లో బీఆర్ఎస్లో భూకంపాన్ని సృష్టించారు. అయితే కాళేశ్వరం ప్రాజెక్టులో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరిగాయని, ప్రాజెక్టు పేరుతో కేసీఆర్ 1,00,00,000 కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడ్డారని ఆరోపిస్తూ కేసీఆర్పై సిబిఐ విచారణకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆదేశించింది. దీంతో తన తండ్రిపై అవినీతి ఆరోపణలను, సిబిఐ విచారణను జీర్ణించుకోలేని కవిత కేసీఆర్పై కొందరు కుట్రలు చేస్తున్నారని, వారిలో హరీష్ రావు, సంతోష్ రావుది కీలక పాత్ర కాగా వారి వెనక రేవంత్ రెడ్డి ఉన్నారని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. కాళేశ్వరంలో జరిగిన అవినీతిని వెలికి తీసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిబిఐ విచారణకు ఆదేశించడంతో సొంత బావలైన మాజీ మంత్రి హరీష్ రావును, మాజీ ఎంపీ సంతోష్ రావులపై సంచలన ఆరోపణలు చేశారు. కాళేశ్వరంలో జరిగిన అవినీతిలో హరీష్ రావు, సంతోష్ రావుది కీలక పాత్ర అని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. హరీష్, సంతోష్ వల్లే కేసీఆర్ కు అవినీతి మరకలు అంటాయని కవిత పేర్కొన్నారు. వారిద్దరూ అవినీతి అనకొండలన్న ఆమె అవినీతి అనకొండల మధ్య కేసీఆర్ బలిపశు అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన తండ్రిపై సిబిఐ విచారణ వేస్తే కడుపు మండిపోతుందన్న కవిత, మా నాన్న పరువు పోతే మాకు బాధ ఉండదంటూ కంటతడి పెట్టుకున్నారు. ఏ విచారణ వేసినా కేసీఆర్ కడిగిన ముత్యంలా బయటకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. దమ్ముంటే హరీష్ రావు, సంతోష్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ జనం కోసం పనిచేస్తే వాళ్లు సొంత ఆస్తులు పెంపు కోసం పనిచేశారని హరీష్, సంతోష్లపై మండిపడ్డారు.
కేసీఆర్పై సీబీఐ కేసులు పెట్టే స్థాయికి వచ్చాక తొక్కలో పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అని కవిత హాట్ కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలు వచ్చే స్థానిక సంస్థలపై ప్రభావం చూపుతాయని, నష్టం జరుగుతుందని తెలిసినా నిజాలను చెప్పక తప్పడం లేదని కుండ బద్దలు కొట్టారు. దీంతో పార్టీ శ్రేణులు కవితపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. దీంతో కవిత వ్యాఖ్యలు పార్టీకి తీరని నష్టమని భావించిన గులాబీ బాస్ కవితపై కన్నెర చేశారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో కవితను బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ బిగ్ షాక్ ఇచ్చారు. 6 అడుగుల బుల్లెట్ తనకు గాయం చేసిందని, ఈ బుల్లెట్ త్వరలో కేసీఆర్కు కూడా గాయం చేస్తోందని హరీష్ రావును టార్గెట్ చేశారు కవిత. అంతేకాదు హరీష్ రావు ట్రబుల్ షూటర్ కాదని డబుల్ షూటర్ అని మండిపడుతున్నారు. తనే సమస్యలు సృష్టించి ఆ ట్రబుల్ను పరిష్కరించినట్టు హరీష్ రావు క్రియేట్ చేస్తారా? ఆయన ట్రబుల్ షూటర్ కాదా, డబుల్ షూటరా? పార్టీ నేతలను, కుటుంబ సభ్యులను కాదని తెగదెంపులు చేసుకున్న కవిత దారెటు? కొత్త పార్టీ పెడతారా, లేక ఏదైనా పార్టీలో చేరుతారా? తనను బీఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ చేయడంతో కవితకు ఆగ్రహం మరింత కట్టలు తెంచుకుంది. దాంతో తాజాగా మరోసారి మీడియా ముందుకు వచ్చి ఈసారి ఏకంగా కుటుంబ కలహాలతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతికి హరీష్ రావు, సంతోష్ రావులే కారణమని తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ఈ క్రమంలో తన తండ్రి కేసీఆర్కు మీడియా ద్వారా పలు విజ్ఞప్తులు చేశారు. నాన్న, మీ చుట్టూ కుట్ర జరుగుతుంది. మీరు అనుకున్నట్టు మీ చుట్టూ ఉన్న వాళ్ళు రక్షకులు కాదు, మేకవన్నే పులులు. చాలా జాగ్రత్తగా ఉండండి అంటూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన తండ్రి గులాబీ బాస్ కేసీఆర్కు విజ్ఞప్తి చేశారు. అసలు కేసీఆర్ చుట్టూ భక్షకులుగా ఉన్న రక్షకులు ఎవరు అనే సందేహం లేకుండా ఆమె నేరుగానే ఆరోపణలు గుప్పించారు. వారి సొంత కుటుంబ సభ్యులైన హరీష్ రావు, సంతోష్ రావులే మేకవన్నె పులులు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వారిపై నేరుగా బాణాలను గురిపెడుతూ తమ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయాలనే కుట్రతో తనను టార్గెట్ చేసి పార్టీ నుండి, ఫ్యామిలీ నుండి దూరం చేశారని ఆరోపించారు. హరీష్ రావు, సంతోష్ రావులు మేకవన్నె పులులు అంటూ తీవ్ర ఆక్రోశం వెళ్లగక్కారు. పార్టీకి నష్టం కలిగించే విధంగా ప్రవర్తిస్తున్నాననే కారణం చూపి నన్ను సస్పెండ్ చేశారు. ప్రజా సమస్యలపై పోరాడితే పార్టీ వ్యతిరేక కార్యకలాపాల పార్టీ పెద్దలు పునరాలోచించుకోవాలి. సస్పెన్షన్ బాధగా ఉంది అంటూ అయినా కేసీఆర్ నిర్ణయాన్ని శిరసా వహిస్తా. చాలా ఒత్తిడి చేసి ఆయన ఈ నిర్ణయం తీసుకునేలా చేశారనిపిస్తుంది. నా సంజాయిషీ తీసుకోకుండానే నేరుగా ఉరితీశారు. ప్రజల వద్దకు వెళ్తాను అని ఆవేదనతో కంటతడి పెట్టుకున్నారు కవిత. హరీష్ రావు, సీఎం రేవంత్ ఒకే ఫ్లైట్లో ప్రయాణం చేశారని, ఆ తర్వాత నుంచే తనపై కుట్రలు జరుగుతున్నాయని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. తన కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నారన్న కవిత రేవంత్ కాళ్లు పట్టుకొని హరీష్ రావు సరెండర్ అయ్యారని ధ్వజమెత్తారు. సొంత కుటుంబ సభ్యులైన హరీష్ రావు, సంతోష్ రావులు బీఆర్ఎస్ ను హస్తగతం చేసేందుకు కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. ఈ కుట్రలో తనను బలిపశువు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే ప్రమాదం రామన్నకు, మా నాన్నకు రావచ్చని అనుమానం వ్యక్తం చేశారు. కేటీఆర్పై అనేక కేసులు పెట్టారని, కానీ ఎన్ని ఆరోపణలు వచ్చినా హరీష్ రావుపై కేసులు పెట్టలేదని కవిత ధ్వజమెత్తారు. కాళేశ్వరం విషయంలో హరీష్, రేవంత్ మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. హరీష్ రావు, సంతోష్ రావులను పార్టీ నుండి దూరం పెట్టాలని, వాళ్ళిద్దరి వల్లే కేసీఆర్పై సీబీఐ కేసుల వరకు వచ్చిందని కేసీఆర్కు కవిత విజ్ఞప్తి చేశారు. హరీష్ ట్రబుల్ షూటర్ కాదు, డబుల్ షూటర్ అని కవిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హరీష్ రావుని దూరం పెట్టి హార్డ్ కోర్ కార్యకర్తలను దగ్గర తీసుకోవాలని సూచించారు. 6 అడుగుల బుల్లెట్ తనకు గాయం చేసిందని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. ఈ బుల్లెట్ గాయం తర్వాత మీకు కూడా చేస్తుందని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. అంటే కాళేశ్వరం అవినీతి డబ్బులనే 2018 ఎన్నికల్లో అదనపు ఫండ్ కింద 25 మంది ఎమ్మెల్యేలకు హరీష్ రావు పంచారని కవిత సంచలన ఆరోపణలు చేశారు. హరీష్ రావు ఫండింగ్ చేసిన వ్యవహారమంతా తనకు తెలుసని వెల్లడించారు. అంతేకాదు, రామన్నను ఓడించేందుకు సిరిసిల్లకు 60 లక్షలు పంపారని హరీష్ రావుపై ఆమె సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఈటెల, జగ్గారెడ్డి, మైనంపల్లి రఘునందన్, విజయశాంతి సహా చాలా మంది హరీష్ రావు వల్లే పార్టీ నుంచి వెళ్లిపోయారని చెప్పుకొచ్చారు. మొదటి నుంచి కేసీఆర్తో హరీష్ రావు లేరని చెప్పుకొచ్చారు. గతంలో కేసీఆర్ను టీడీపీకి రాజీనామా చేయొద్దని హరీష్ రావు ఆపారని వెల్లడించారు. అంతేకాదు, కేసీఆర్కు వ్యతిరేకంగా వైఎస్ను హరీష్ రావు కలిశారని కవిత ఆరోపించారు. ఇక పార్టీని చెడగొట్టేందుకే సంతోష్ రావు ఉన్నారని కవిత ఆరోపించారు. సంతోష్ రావుకు ధనదాహం ఎక్కువన్న ఆమె సంతోష్ ఎన్నో కుట్రలు చేసి కేటీఆర్ ను బద్నం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. నిజామాబాద్లో తనను ఓడించేందుకు కుట్ర చేశారని కూడా కవిత ఆవేదన చెందారు.
సంతోష్, హరీష్ గ్యాంగులు బీఆర్ఎస్ కు పట్టిన జలగలని హాట్ కామెంట్స్ చేశారు. అయితే తన ప్రాణం ఉన్నంత వరకు కేసీఆర్ ను కాపాడుకుంటానని స్పష్టం చేశారు. కేసీఆర్ స్ఫూర్తితోనే సామాజిక తెలంగాణ నినాదాన్ని ఎత్తుకున్నానని కవిత చెప్తున్నారు. బంగారు తెలంగాణ అనేది కేసీఆర్ ఇచ్చిన నినాదమే కానీ హరీష్ రావు, సంతోష్ రావు ఇళ్లలో బంగారం ఉంటే బంగారు తెలంగాణ అయిపోతుందా అని ప్రశ్నిస్తున్నారు. ఆ ఇద్దరు తనపై పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. హరీష్ రావు, సంతోష్ రావులపై అవినీతి ఆరోపణలు వచ్చినా విచారణ జరపరని, ఇందులో ఉన్న మతలబు ఏంటి అని కవిత ప్రశ్నిస్తున్నారు. ఇదే కేటీఆర్ ను 3 సార్లు విచారణకు పిలిచారని చెప్తున్నారు. దీంతో ఇందులో ఉన్న కుట్రలు తెలుస్తున్నాయని అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే ఒకే విమానంలో సీఎం రేవంత్ రెడ్డి, హరీష్ రావు కలిసి ప్రయాణం చేసిన తర్వాతే తనపై కుట్రలు ప్రారంభమయ్యాయని ఆమె ఆరోపిస్తున్నారు. మరి ఆ ప్రయాణం జరిగిందా లేదా సీఎం రేవంత్ రెడ్డి, హరీష్ రావులే చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. హరీష్ రావు గారికి నేను సూటి ప్రశ్న వేస్తున్నా. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా నేను సూటి ప్రశ్న వేస్తున్నా. నా మీద కుట్రలు ఎప్పటి నుండి ప్రారంభమైనాయి? ఎప్పుడైతే హరీష్ రావు గారు, రేవంత్ రెడ్డి గారు ఒకే ఫ్లైట్లో హైదరాబాద్ నుండి ఢిల్లీకో, ఢిల్లీ నుండి హైదరాబాద్లో ఒకే ఫ్లైట్లో వాళ్ళిద్దరు ప్రయాణం చేసి వచ్చినప్పుడు హరీష్ రావు గారు రేవంత్ రెడ్డి గారు కాలు పట్టుకొని సరెండర్ అయినాక ఈ కుట్రలు స్టార్ట్ అయినాయి. నా మీద ఈ స్టోరీలు స్టార్ట్ అయినాయి. మా కుటుంబాన్ని విడగొట్టాలనేటటువంటి కుట్ర స్టార్ట్ అయింది. నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నా, రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పండి, ఆ ప్రయాణం జరిగిందా జరగలేదా? హరీష్ రావు గారు మీరు చెప్పండి, ఒకే ఫ్లైట్లో మీరు రేవంత్ రెడ్డి గారితో కలిసి వచ్చిండ్రా రాలేదా? ఆ తర్వాత నుండే నా మీద ఈ కుట్రలు జరుగుతున్నాయా లేదా? సరెండర్ అయింది మీరు. 6 అడుగుల బుల్లెట్ తనకు గాయం చేసిందని, ఈ బుల్లెట్ త్వరలో కేటీఆర్ కు, కేసీఆర్ కు కూడా గాయం చేస్తుందని హరీష్ రావును టార్గెట్ చేశారు కవిత. అంతేకాదు హరీష్ రావు ట్రబుల్ షూటర్ కాదని డబుల్ షూటర్ అని మండిపడుతున్నారు. తనే ట్రబుల్ సృష్టించి ఆ ట్రబుల్ ను పరిష్కరించినట్టుగా క్రియేట్ చేస్తారని మండిపడుతున్నారు. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతికి సంతోష్ రావుదే ప్రముఖ పాత్ర అని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అసలు అవినీతి అనకుండలు వారిద్దరేనని చెప్తున్నారు. హరీష్, సంతోష్ రావులు ఇళ్లలో బంగారం ఉంటే బంగారు తెలంగాణ అయిపోతుందని ప్రశ్నిస్తున్నారు. అయితే కవిత ఆరోపణలపై ఇప్పటి వరకు హరీష్ రావు గాని, సంతోష్ రావు గాని ఎవ్వరూ స్పందించలేదు. తమపై కవిత సంబంధించిన ఆరోపణలకు వారిద్దరూ స్పందించకపోవడం పలు అనుమానాలకు దారితీస్తుంది. అయితే పార్టీ నాయకులు మాత్రం కవితకు ధీటుగా కౌంటర్ ఇచ్చారు. ముఖ్య నాయకులు, మహిళా నాయకులు ఒకరి తర్వాత మరొకరు ప్రెస్ మీట్లు పెట్టి కవిత ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. వ్యక్తుల కంటే, కుటుంబ సభ్యుల కంటే పార్టీయే ముఖ్యమని బల్లగుద్ది మరీ చెప్పారు. మరోవైపు కవిత ఆరోపణలపై ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో పార్టీ ముఖ్య నేతలతో కేసీఆర్ అర్ధరాత్రి పొద్దుపోయేదాకా మంతనాలు జరిపారు. అయితే మరికొన్ని రోజులు వేచి చూసి ఓ నిర్ణయం తీసుకుందామని పార్టీ నేతలతో చెప్పినట్టు తెలిసింది. దీన్ని బట్టి గులాబీ బాసు వేచి చూసే ధోరణి అవలంబిస్తున్నట్టు అర్థమవుతుంది. ఇలా ఉంటే కవిత ఆరోపణలతో కేసీఆర్ కుటుంబంలో తీవ్ర విభేదాలున్నాయని స్పష్టంగా అర్థమవుతుంది. పార్టీలో ప్రాధాన్యత కలిగిన స్థానాన్ని కోల్పోవడం, ఆమె బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామాలు చేయడం కూడా ఈ విభేదాల ఫలితమని చెప్పవచ్చు. అయితే పార్టీకి ఎవరు ఉన్నా లేకున్నా కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్లు చెప్పిందే ఫైనల్ అనే ధోరణిలో పార్టీ శ్రేణులున్నాయి. పార్టీ అంతర్గత వ్యవహారాలు కేటీఆర్, హరీష్, సంతోష్ వంటి నేతల చుట్టూ తిరుగుతుంది. ఇది పార్టీలోని అంతర్గత వ్యవస్థాపక అవిశ్వాసం, అంతర్గత కుట్రలకు సంకేతమని భావిస్తున్నారు. అయితే కవిత ధైర్యంగా పార్టీ, కుటుంబ అంతర్గత కలహాలపై, అవినీతిపై, కుట్రలపై ఆరోపణలు చేయడాన్ని, ఆమె తన పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడాన్ని స్వాగతిస్తున్నారు. ఇదిలా ఉంటే కవిత రాజీనామా తర్వాత నెక్స్ట్ ఏంటి అనే రాజకీయ చర్చలు సాగుతున్నాయి. ఆమె కొత్తగా రాజకీయ పార్టీ పెడతారా లేక ఉన్న పార్టీలోనే ఏదైనా పార్టీలో చేరుతారా అనే విశ్లేషణలు జోరుగా వినిపిస్తున్నాయి. ఆమె బీజేపీని తీవ్రంగా విమర్శిస్తున్న నేపథ్యంలో ఆ పార్టీలోకి పోయే పరిస్థితి లేదంటున్నారు. మరి కాంగ్రెస్ లోకి వెళ్తుందా అంటే ఆ పార్టీ అంటేనే బద్ధ శత్రువు. మరి ఏ పార్టీలో చేరుతుంది లేదా కొత్త పార్టీ పెడతారా అనేది $1 మిలియన్ ప్రశ్న. అయితే ఇదే విషయాన్ని అడిగినప్పుడు భవిష్యత్తు గురించి ఇప్పుడే ఏమీ ఆలోచించలేదని, ఏ పార్టీలోనూ చేరనని స్పష్టం చేశారు. తమ అనుచరులతో అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటానని కవిత చెప్తున్నారు. ఆమె మాటలు చూస్తుంటే కొత్త పార్టీ పెట్టడానికి ఇప్పటికే
గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నారని పలువురు చెప్తున్నారు. కవిత రాజీనామా తర్వాత నెక్స్ట్ ఏంటి అనే రాజకీయ విశ్లేషణలు జోరుగా సాగుతున్నాయి. ఆమె కొత్తగా రాజకీయ పార్టీ పెడతారా లేక ఉన్న పార్టీలోనే ఏదైనా పార్టీలో చేరతారా అని గుసగుసలాడుతున్నారు. ఆమెను బీజేపీ జైలుకు పంపించడం, బీజేపీని తీవ్రంగా విమర్శిస్తున్న నేపథ్యంలో ఆ పార్టీలోకి పోయే పరిస్థితి లేదంటున్నారు. మరి కాంగ్రెస్లోకి వెళ్తుందా అంటే ఆ పార్టీ ఆమెకు బద్ధ శత్రువు. మరి ఏ పార్టీలో చేరుతుంది, కొత్త పార్టీ పెడతారా అనేది $1 మిలియన్ ప్రశ్న. అయితే ఇదే విషయాన్ని అడిగినప్పుడు భవిష్యత్తు గురించి ఇప్పుడే ఏమీ ఆలోచించలేదని, ఏ పార్టీలోనూ చేరనని స్పష్టం చేశారు. తమ అనుచరులతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని కవిత చెబుతున్నారు. ఏదేమైనా ఆమె మాటలు చూస్తుంటే కొత్త పార్టీ పెట్టడానికి ఇప్పటికే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నారని పలువురు చెబుతున్నారు. మరి కొత్త పార్టీ పెడతారా లేక ఉన్న పార్టీలోనే ఏదైనా పార్టీలో చేరతారా అనేది వేచి చూడాలి. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరో స్పెషల్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి BRK న్యూస్ తెలుగోడి సత్తా.